చెప్పండి హల్లెలూయా. కంప్లైంట్ చేసి నాకు అమ్మ లేదు, నాకు నాన్న లేదు, నాకు ధనం లేదు, నాకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, నాకు ఎవరు లేరు, నేను ఎందుకు ఇలా అయిపోయానని కంప్లైంట్ చేసే కంటే కూడా ఐ వాంట్ టు డిక్లేర్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ప్రతిరోజు దేవుని యొక్క దయను నేను ధ్యానిస్తూ ధ్యానిస్తూ ధ్యానిస్తూ, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ యొక్క ఆత్మ వలన కృప నిలుచునుగాక, కృప కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక అని ఆ దినాల్లో జకర్యా 4:7 ఆలయం కట్టబడేటప్పుడు ఎలాగైతే ఆ యొక్క దైవజనులు నేర్చుకొని ఆ యొక్క ఆలయం కట్టేటప్పుడు కృప కలుగునుగాక అని చెప్పి 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 కృప పొందుకొని ఆలయం కట్టారో దేవుని బలంతో, అలాగనే ఆమేన్ ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ ఇలా అయిపోవాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. మన ఫైనాన్స్ ఇంక్రీజ్ చేసేదేంటి, మన అప్పులు కొట్టివేసేదేంటి, మనకి హెచ్చింపు కలిగజేసేదేంటి, నూతనమైన ఆ యొక్క ప్రజల్ని కనెక్ట్ చేసేదేంటి, కొత్త కొత్త మార్గాలు తెరిచేదేంటి, గుడ్ బ్రేక్ త్రూస్, ఆ యొక్క మెడికల్ రిపోర్ట్స్ వ్యతిరేకంగా ఉన్నా ఆమేన్. చెప్పండి హల్లెలూయా. రికవరీ హెల్ప్ అనేది మన కొరకు ఉంటుంది. ఆమేన్. దీర్ఘ ఎవరి వల్ల, ఆమేన్, స్వస్థత ఎవరి వల్ల, ఆరోగ్యం ఎవరి వల్ల, ఎవరి వల్ల ఇది మనకు, ఎవరి వల్ల ఇది మనకు తెలియాలి. ఆమేన్. మీకు గుర్తుందా,